ఆయన చేసిన ఉపకారాలన్నీ జ్ఞాపకం చేసుకో. పలానా రోజు, ఒకరోజు అనారోగ్యంతో నీ కుమారుడు కుమార్తె అలా పడి ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు అనారోగ్యం నుంచి వాడు లేచి సంతోషముగా ఆరోగ్యం వచ్చిన దినాన్ని మర్చిపోకుండా, అయ్యా ఆ రోజు స్వస్థత ఇచ్చావు. పలానా పరిస్థితిలో నువ్వు బలహీనమైపోతున్న సమయంలో ఆ సమయాన్ని జ్ఞాపకం చేసుకుని, అయ్యా ఒంటరి అయిపోయిన కృంగి ఉన్న సమయంలో నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుని విడిచిపెట్టలేదు. ఒకరోజు చెట్టు కింద ఉండి ఎలా నా బిడలో నేను ఏమవుతావు అనుకున్న పరిస్థితుల్లో, అయ్యా గృహం అడిగినప్పుడు ఒక గృహాన్ని ఇచ్చావు. లేదు, ఒకరోజు ఏ పరిస్థితులు బాగోలేక బిడలేక ఒక్కదానివే తిరుగుతున్న సమయంలో ఏం చేయాలో తెలియక ఈ హాస్పిటల్ తిరుగుతున్న సమయంలో దేవుడు నీ కుమారుడిని ఇచ్చినప్పుడు దేవుడు నీకు ఇచ్చిన సంతోషాన్ని, అయ్యా